ఆనాటి నిర్ణయమే ఈనాటి అద్భుత ఫలితం. లోకేష్ ఆలోచన అద్దిరిపోయింది. ఏపీకి పెట్టుబడుల వరద పారుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. కూటమితోనే అభివృద్ధి సాధ్యమంటూ అసెంబ్లీ వేదికగా పరిశ్రమలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. రానున్న రోజుల్లో ఏపీ రూపురేఖలే మారిపోతాయని హామీ ఇచ్చారు ఆయన. సీఎం చంద్రబాబులో పుత్రోత్సాహం కనిపించింది. ఏపీకి పరిశ్రమలు పెట్టుబడుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరగగా ఐటీ కంపెనీలకు 99 పైసల నామమాత్రపు ధర నిర్ణయించి భూములను ఇవ్వడం ఓ డేరింగ్ డెసిషన్ అన్నారు. తాను కాస్త వెనకడుగు వేసిన లోకేష్ చాలా కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లడంతోనే ఇవాళ ఏపీకి ఎన్నో కంపెనీలు వచ్చాయన్నారు. విశాఖపట్నంలో 99 పైసలు లేకుంటే రూపాయికి ల్యాండ్ ఇవ్వాలి ఎకరానికి కోరినప్పుడు నేను కూడా 2 నిమిషాలు ఆలోచించాను. దీనివల్ల నేను చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు, కానీ ఇది పనిచేస్తుందా ఇది ఒకటే కూడా ఆలోచించాను. కాదు అని అందరూ ఎవరైతే లోకేష్ గారు ఆ కన్సర్న్ చైర్మన్గా మిగిలిన మంత్రులు చెప్పినప్పుడు సరే ఓకే యాక్సెప్ట్ చేద్దాం, ముందుకు పోమన్నాం. క్యూ కట్టారు, అనేక కంపెనీలు వచ్చాయి. 20 నెలల్లో ఇన్ని కంపెనీలు విశాఖపట్నానికి రావడం ఒక చరిత్ర. 25.6% పెట్టుబడులు ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది రాష్ట్రం యొక్క సత్తా అని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ అధికారంలో ఉన్నంత కాలం పెట్టుబడులు క్యూ కడుతూనే ఉంటాయన్నారు చంద్రబాబు. 3 పార్టీల ఐకమత్యంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామన్నారు. టాటా, టీసీఎస్ వచ్చాక అనేక కంపెనీలు ఏపీకి క్యూ కట్టాయని తెలిపారు. రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు చంద్రబాబు. ఈ రోజు ఇక్కడుండే ఎన్డీఏ మెంబర్స్ అందరినీ మీరు చూస్తున్నారు. మేము అందరం కూడా ఒకే ఆలోచన. ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు పోతాను ఆ రోజు చెప్పాం. ఈ 20 నెలల్లో చెప్పిన మాట కోసం ఇటు నేను కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ కానీ ఒకే మాట మీద ముందుకు పోతున్నాను మరొకసారి తెలియజేస్తున్నా. ఇవి సాధించామంటే ఈ ఐకమత్యంతో డెడికేషన్తో పనిచేశాం కాబట్టి ఇది సాధ్యమవుతోంది. 1-2 చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయన్న చంద్రబాబు, గూగుల్ వంటి బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కేవలం ఏపీకే వచ్చాయన్నారు.